నౌ కమింగ్ టు ఎన్విరాన్మెంట్, స్టాటిక్ పోర్షన్ ఉంది, డైనమిక్ పోర్షన్ ఉంది. స్టాటిక్ పోర్షన్, డైనమిక్. సైన్స్ అండ్ టెక్ కూడా జనరల్ సైన్స్ పార్ట్ డిసీజెస్ గురించి వాటి గురించి అవసరం లేదు మనకి. కరెంట్ అఫైర్స్లో వచ్చేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో డిసీజెస్ గురించి, వైరస్ల గురించి మనకి సిలబస్లో లేదు. ఓకేనా. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, చాట్ జీపీటీ గురించి, మిజైల్స్ గురించి, స్పేస్ క్రాఫ్ట్స్ మిషన్స్ గురించి, వీటి గురించి ఇచ్చారు. సో న్యూ ఏజ్ టెక్నాలజీస్ అనే మనకు సిలబస్లో ఉంది. న్యూ ఏజ్ టెక్నాలజీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ కూడా పార్టే. ఓకేనా. ఇవి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ అనేటువంటి ఉన్నాయి మనకి ఆల్రెడీ. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ చదివితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ అనేవి ఓన్లీ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి వాటికి తగ్గట్టుగానే కరెంట్ అఫైర్స్ చదవండి. ఇప్పటి నుంచే 1 year కరెంట్ అఫైర్స్, ఇంకా డిసీజెస్ గురించి సిలబస్లో మెన్షన్ చేయనటువంటి టాపిక్ని థర్డ్ ప్రయారిటీ ఇవ్వండి. థర్డ్ ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ రీడింగ్ ద బుక్స్, సెకండ్ ప్రయారిటీ టెస్ట్ సిరీస్. ఈ 2 రివిజన్ చేసిన తర్వాత మీకు నిజంగా టైం ఉంటే అప్పుడు మీరు ఇంటలెక్చువల్స్ అవ్వాలి కాబట్టి అవి చదువుకోండి. జాబ్ రావాలనుకుంటే నేను చెప్పినవి చదువుకోండి. నౌ కమింగ్ టు ఎన్విరాన్మెంట్, స్టాటిక్ పోర్షన్ ఉంది ప్లస్ డైనమిక్ పోర్షన్. ఈ డైనమిక్ పోర్షన్లో రీసెంట్గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా తీసుకొచ్చేటువంటి ఇనిషియేటివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అది March 1st వీక్ కరెంట్ అఫైర్. March 17 జరిగిన Group 1 ఎగ్జామ్లో వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్ అండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ బిగ్ క్యాట్ అలయన్స్ గ్రూప్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అండ్ ఎంత ఫండింగ్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది. దట్స్ ఇట్. సో అప్ టు డేట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఉండాల్సిందే. అసలు బిగ్ క్యాట్స్ని ఎందుకు మనం, లేదా ఈ సో కాల్డ్ 7 types ఆఫ్ టైగర్స్ని, లయన్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, అది స్టాటిక్లో తెలియజేయాలి. కేవలం కరెంట్ అఫైర్స్ చదువుకుంటే ఎన్విరాన్మెంట్ అనేది మీరు అటెంప్ట్ చేయలేరు. ఎందుకంటే ఎగ్జామినర్కి కూడా తెలుసు కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ దండిగా ఉన్నాయి మార్కెట్లో, అందరు చదివేస్తారు. కానీ స్టాటిక్ జనరల్గా ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా కరెంట్ అఫైర్స్ చదివేసుకుంటే ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్ అవే వచ్చేస్తాయి. అవి రావు, అవి ఖచ్చితంగా రావు. కరెంట్ అఫైర్స్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలో ఎగ్జామినర్కి తెలుసు, అంత వెయిటేజే ఇస్తాడు. పోనీ మీరు కరెంట్ అఫైర్స్ కొంచెం ఎక్కువ తక్కువ చదివారనుకోండి, స్టాటిక్ తెలిసింది అంటే యూ కెన్ అట్లీస్ట్ థింక్ అబౌట్ ద డైనమిక్ సిచ్యువేషన్, అట్లీస్ట్ యూ కెన్ థింక్ ఆర్ యూ కెన్ అనలైజ్ ద థింగ్స్. ఇది తెలియకుండా కేవలం డైనమిక్ చదివితే మాత్రం మీ పర్పస్ సర్వ్ అవ్వదు. 3 units కంపల్సరిగా. మీకు అడ్వాంటేజ్ ఏంటంటే స్టాటిక్లో చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి, కన్వెన్షన్స్ ఉన్నాయి, సమిట్స్ ఉన్నాయి, అదంతా స్టాటికే. అసలు ఫస్ట్ యూనిట్ అంతా అదే కదా. ఫస్ట్ యూనిట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కాన్సెప్ట్స్ తప్ప, సెకండ్ యూనిట్ ఇవన్నీ కూడా అవే కదా మొత్తం ఉన్నాయి. సో ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఇంకొకటి, ఇండియా అనేది ఎన్ని ఇనిషియేటివ్స్లో కొలాబరేట్ అయింది అండ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియానే చదవండి. ఇప్పుడు రియో ఎర్త్ సమ్మిట్ కావచ్చు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కావచ్చు, లేదంటే ప్రాజెక్ట్ టైగర్ కావచ్చు. అసలు ప్రాజెక్ట్ టైగర్ అప్పట్లో ఎందుకు తీసుకొచ్చాము, ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా ప్రాజెక్ట్ టైగర్ సక్సెస్ అవ్వడం వల్లనే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ తీసుకొచ్చాం. బికాజ్ వీ హ్యావ్ దట్ నాలెడ్జ్ అండ్ వీ హ్యావ్ దట్ కెపాసిటీ టు కన్జర్వ్ ద టైగర్. నా ఇప్పుడు ఇండియా ఇనిషియేట్ చేసిన దీన్ని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం స్ప్రెడ్ చేస్తున్నాం. సో అది ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ ఇనిషియేటివ్స్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. నా ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు అనేవి కంపల్సరిగా గవర్నమెంట్ డాక్యుమెంట్స్, పిఎస్ఆర్ లెజిస్లేచర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో పిఆర్ఎస్ లెజిస్లేచర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లో తీసుకొని చదవండి. మళ్ళీ చెప్తున్నాను, ఉంటాయి, చదవండి. పిఆర్ఎస్ లెజిస్లేటివ్ దాంట్లో నీకు బ్రీఫ్గా ఇస్తాడు. యాక్ట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసిన తర్వాత యాక్ట్ మొత్తం ఇచ్చాడు. వాడు ఏదైతే డ్రాఫ్ట్ చేసి ఉంటాడో బేసిక్ స్కెల్టన్ ఆఫ్ ద యాక్ట్ అది ఇస్తాడు. ఓకేనా, అవి కంపల్సరీగా చదవండి. ఈవెన్ సింపుల్ లాజిక్, చట్టాలు చాలా పెద్దగా ఉంటాయి, చాలా లెందీ డాక్యుమెంట్స్, అంతా చదవక్కర్లేదు. కమ్ టు ద పాయింట్, ఆ చట్టానికి సంబంధించి సిలబస్లో ఏం మెన్షన్ చేశారు మనకి, కన్జర్వేషన్స్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ టైగర్ అని చెప్పాడు అనుకోండి, దానికి రిలేటెడ్గా ఉన్నవి
ఆ యాక్ట్ మొత్తం మీద పీడిఎఫ్లో ఏ పాయింట్స్ ఉన్నాయి అవి హైలైట్ చేసుకొని, మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి కాబట్టి మార్కర్తో ల్యాప్టాప్లో హైలైట్ చేసుకొని అవి దగ్గర పెట్టుకోండి, అంతే. దట్స్ ఇట్. అవి రాసుకుంటారో లేదో మీ ఇష్టం అది. ఇంకా ఎందుకంటే ప్రతిసారి పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసుకోలేరు కాబట్టి ఆ 4-5 పాయింట్స్ ఏవైతే ఉంటాయో నీట్గా రాసేసుకోండి. నౌ ఎలాగో టెస్ట్ సిరీస్ రాస్తారు కదా, టెస్ట్ సిరీస్లో అంటే సిలబస్లో యాక్ట్స్, ఇనిషియేటివ్స్ మెన్షన్ చేశారు కాబట్టి టెస్ట్ సిరీస్లో ఆ చట్టాలకు సంబంధించి ఏ ప్రొవిజన్స్ అడుగుతున్నాడు. ఒకవేళ మీరు చదివిన ప్రొవిజన్స్ మిస్ అయ్యాయి అనుకుందాం, ఎగ్జామ్లో టెస్ట్ సిరీస్లో మిస్ అయ్యాయి. ఆ మిస్ అయినటువంటి ప్రొవిజన్స్ ఏంటివి అప్పుడు కవర్ చేసుకోండి. ఏదైనా సరే అండి, ఒకటైతే వాస్తవంగా చెప్తున్నాను, మన సైడ్ నుంచి హార్డ్ ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం, సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం, కానీ అవుట్ ఆఫ్ ద బౌండరీ వస్తే ఎవడేం చేయలేడు. ఎక్స్క్లూజివ్లీ కరెంట్ అఫైర్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను, టేక్ ఓన్లీ వన్ సోర్స్. అది పాలిటీ కానీ, ఎకానమిక్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్ కానీ, డైనమిక్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సోర్సే, ఒక వెబ్సైటో లేదా ఒక ఏ కేసుదో ఇంకోటిదో మీకు నచ్చినటువంటి మంచి డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో, సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. ఇక్కడ అన్నీ తిరిగేయడం కంటే సబ్జెక్ట్ వైజ్ చదువుకోండి, సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఎన్విరాన్మెంట్, అందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ మైండ్లో పెట్టుకొని ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడట్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకంటే ఫస్ట్ 2 యూనిట్స్ ఉన్నాయి, అక్కడే ఆగిపోతున్నారు. ఎన్విరాన్మెంట్కి 3 యూనిట్స్ వెయిటేజ్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే 45+ క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. 45+, ట్రస్ట్ మీ దిస్. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 25 నుంచి 30. బికాస్ సిలబస్ ఎక్కువ కవర్ చేశాడు, అట్లీస్ట్ మనల్ని మనం నమ్మకపోయినా సిలబస్ని నమ్మాలి. అండ్ ఎగ్జామినర్ ఏ ఉద్దేశంతో ఇచ్చాడో కూడా, ఇప్పుడు ఎగ్జామినర్ నిజంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ మార్కులు ఇవ్వాలనుకుంటే ఎక్కువ సిలబస్ ఇస్తాడు. ఎన్విరాన్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఎక్కువ సిలబస్ ఇచ్చాడు. సో గో విత్ దట్ ప్రయారిటీ వైజ్. అండ్ ఎన్విరాన్మెంట్ చదవడానికి చాలా తక్కువ టైం పడుతుంది మీకు. సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారేమో, కానీ జనరల్ సైన్సే ఇస్తారండి వాళ్ళు కూడా. జనరల్ సైన్స్ అంటే నార్మల్గా అందరు, ఇప్పుడు మిజైల్స్ ఉన్నాయి, మిజైల్స్ గురించి వాళ్ళు టెక్నికాలిటీస్ అడగట్లా, ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఏ స్టేజ్లో రాకెట్ ఉంటుంది, ఆ రాకెట్ అనేటువంటిది లిక్విడ్ ఫ్యూయలా లేదంటే సాలిడ్ ఫ్యూయలా, ఈ రెండే. సో ఇట్లా ఈ పాయింట్స్ నుంచి గుర్తుపెట్టుకోవాలి. నౌ ఓవరాల్గా అప్రోచ్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి, సిలబస్ చదివిన తర్వాత పీవైక్యూస్ చూడండి. పీవైక్యూస్ అనేవి ఏపీవే చూడక్కర్లేదు, యూపీఎస్సీవేనే చూడండి. రీసెంట్గా ఒక లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 3 సార్లు గ్రూప్ 1 కండక్ట్ చేశారు కదా మనకి. 2018లో కండక్ట్ చేశారు, 2023లో కండక్ట్ చేశారు, 2024లో కండక్ట్ చేశారు. ఈ 3 గ్రూప్ 1లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉంది. ఒక 90 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ ఫోకస్ చేస్తున్నాడు, ఏరియాస్ అంటే కన్వెన్షన్స్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అనలైజ్ చేయండి. చట్టాల గురించి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనలైజ్ చేయండి. ఆ అనలైజ్ చేసిన తర్వాత వచ్చి సిలబస్ చదవండి, స్టాండర్డ్ బుక్స్ చదవండి, లేదంటే డాక్యుమెంట్స్ చదవండి. ఇది అప్రోచ్. మీరు స్టార్టింగ్ స్టాండర్డ్ బుక్ చదవడం కంటే సిలబస్ చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసిన తర్వాత దెన్ గో టు స్టాండర్డ్ బుక్. అప్పుడు ఏమర్థమవుతుందంటే, మీరు ఎక్కడ ఫోకస్ చేయాలో వేరే వ్యక్తిని అడగక్కర్లా, మీకు అర్థమైపోతుంది. ఓకే, సిలబస్లో ఇది ఉంది, ఎగ్జామ్లో ఈ సిలబస్కి తగ్గట్టుగా ఇలా క్వశ్చన్ ఇచ్చాడు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సో ఇలాంటి స్టేట్మెంట్స్ మీద కొంచెం ఫోకస్ చేద్దాం మనము అని మనకే అర్థమైపోతుంది. ఇంకా ఎవరి సెకండరీ ఫ్రెండ్నో లేదా నిజంగా మీ ఫ్రెండ్కి తెలిస్తే మీ ఫ్రెండే క్వాలిఫై అయిపోడా, అంతేనా కదా? సో మీకు ఏదైనా టాపిక్ రాలేదనుకోండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలో, అప్పుడు మీ ఫ్రెండ్స్ని అడిగి వాడికి వస్తే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. ఇదంటే మీకు ఇంకొక లాజిక్, మీకు ఏదైనా కాన్సెప్ట్ వచ్చు గుర్తుండట్లేదు, వేరే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాడు వద్దన్నా కూడా చెప్పండి, అది చాలా ఇంపార్టెంట్ తెలుసా అని చెప్పేసి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. మీరు 10 సార్లు రాసినా సరే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఈజీగా గుర్తుండిపోతుంది. బలవంతంగా చెప్పినా సరే వాడికి అడ్వాంటేజే, మీకు అడ్వాంటేజే. డైలీ ఒక ½ అన్ అవర్ ఈ పనైనా చేయండి. కొంతమంది డిస్కషన్ గ్రూప్స్ ఉంటారు కదా, డిస్కషన్ ఆన్ సబ్జెక్ట్ తప్ప మిగతా డిస్కషన్లు ఎక్కువ చేస్తారు. ఎందుకు? వాకింగ్ చేస్తూ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోండి, టీ తాగుతూ
ఒక యాక్ట్ గురించి మాట్లాడుకోండి, ఈ 90 days ఆ పని చేయండి. ఫోన్ చూస్తూ ఏం చేయాలి? 5 నిమిషాల కంటే ఎక్కువ ఫోన్ చూడొద్దండి. 5 నిమిషాల కంటే ఫోన్ ఎక్కువ చూస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీకు తెలియకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని లాగేస్తుంది. సో ట్రై టు కీప్ యువర్ ఫోన్స్ ఫార్ ఫ్రమ్ యువర్ స్టడీ ప్లేస్. స్టడీ హాల్స్కి వెళ్తున్నారంటే రూమ్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోండి. అంత అర్జెంట్ పనులు ఏమి ఉండవండి యాజ్ ఎ స్టూడెంట్స్కి. మహా అయితే డైలీ ఈవినింగ్ టైంలో మీ మదరో మీ ఫాదరో కాల్ చేస్తారు, తిన్నావా అని అడగడానికి, చదువుతున్నావా, ఈ రెండే అడుగుతారు వాళ్ళు. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే తిన్నావా అని అడుగుతారు. వాళ్ళు అడిగేంత వరకు మనం ఎందుకుంటాం? అండ్ మధ్యాహ్నం టైం వీలైనంత వరకు మీ స్టమక్కి ఎంత పడితే అంతే తినండి. టేస్ట్ బాగుంది కదా అని ఎక్కువ తినద్దు మధ్యాహ్నం వరకు. నైట్ తినండి, మార్నింగ్ కూడా తినండి. ఎందుకు చెప్తున్నానంటే మీ మధ్యాహ్నం టైం అంతా కూడా డిస్టర్బ్ అవ్వాలి అంటే మీరు ఎక్కువ ఫుడ్ తింటే డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే మంచిగా చైర్స్లో, కుషన్ చైర్స్లో కూర్చొని ఏసీలోనో లేదా ఫ్యాన్ ఉండి కంఫర్ట్ జోన్లో చదువుతారు కాబట్టి తెలియకుండానే మీ బాడీకి ఆ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే రిలాక్సేషన్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, 10 to 15 minutes పడుకుంటే ఏం కాదు, ఆ స్లీప్ కంటిన్యూ 5 వరకు అవుతుంది. ఆ హ్యాంగ్ ఓవర్ తీరాలి అంటే ఈవినింగ్ 6:30 వరకు మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ టీ తాగాలి. 6:30 ఎలాగో అయింది కదా, ఇంకో 1 hour హాస్టల్లో ఫుడ్ పెడతారు కదా అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూనే ఫోన్ చూసుకుంటూ ఉంటాం. హాస్టల్లో ఫుడ్ తినిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం, మహా అయితే 1 hour చదువుతాం. అంటే నీ మధ్యాహ్నం నీ డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ డే అంతా పోతుంది. హార్డ్లీ నువ్వు ప్రొడక్టివ్గా చదవగలిగేటువంటిది, నీకు ఎన్విరాన్మెంట్ కూడా సహకరించేది మార్నింగ్ టైం. ఆఫ్టర్నూన్ టైం కూడా సహకరించాలంటే అది నీ బాడీలోనే ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు మెయింటైన్ దీస్. ఇవన్నీ కూడా సజెషన్స్గా అనుకోండి, లేదంటే యూ టేక్ ఇట్ యాజ్ అ గ్రాంట్. లేదా మీకు ఇంకా బెటర్ అప్రోచెస్ ఉంటే యూ కెన్ ఫాలో దోస్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ దట్ నేను చెప్పిందే పాటించాలి, అశోక్ ఎడిక్ట్ ఇట్లా కాదు. దిస్ ఈజ్ మై ఇన్పుట్స్, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో యూ కెన్ డెఫినెట్లీ, ఇక్కడ చూడండి లాజిక్, హౌ మెనీ హ్యాస్ టు బి సపోజ్ టు బి హియర్ టుడే, బట్ దెర్ ఆర్ ఫ్యూ. అవునా కాదు? మీన్స్ ఎగ్జామినేషన్ అవకాశం వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వరు. మీ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వరు. ఎందుకు అవ్వరు అంటే ఒక డెడికేటెడ్ మైండ్ అనేది ఎవరికైతే ఉంటుందో, అది మీకు కావచ్చు ఇంకోరు కావచ్చు, ఒక డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే ఇంకోటి కాదండి, మీరు అనుకున్న పని మీరు చేయాలి ఆ రోజుకు. డైలీ టార్గెట్స్, మళ్ళీ చెప్తున్నాను, డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్. టార్గెట్స్కి 80% రీచ్ అవుతున్నావా, ఓకే, యు ఆర్ డూయింగ్ వెల్ అండ్ గుడ్ జాబ్. లేదు 30% కూడా మనం పెట్టుకున్న టార్గెట్కి ఆ రోజు చదవలేదు, 8 hours టార్గెట్ పెట్టుకున్నాం, 3 గంటలు కూడా చదవకపోతే ఇంక జాబ్ ఎట్లా వస్తుంది? అంతేనా కదా? మనం ఓవరాల్గా సిలబస్ అంతా కవర్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉన్నప్పుడు, ఒకటండి, మనకు చేతగాక మనకు జాబులు రావడం కాదు, మనకు వచ్చు. నెగ్లిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సర్లే ఈరోజు కాబట్టి ఇంకో రేపు చదువుతాం, సండే రెస్ట్ తీసుకుందాం, ఇలాంటి ఫిక్సేషన్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా చదవలేరు. డైలీ 8 hours, మిగతా 16 hours మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. డైలీ 8 hours, అది 1 month వరకు. మే మిడిల్ నుంచి జూన్ మిడిల్ వరకు డైలీ 10 hours. జూన్ 15th నుంచి జూలై 27th వరకు ఆర్ జూలై 26th వరకు డైలీ 12 hours. ఒకేసారి 12 hours చదవడం కూడా మంచిది కాదు, ఓకేనా? అనర్థాలు జరుగుతాయి. స్టార్టింగ్ ఒకే రోజు బుక్లను తెచ్చేసుకొని అన్నీ కొనుక్కొని ముందు పెట్టుకొని కర్పూరం ఆరతిచ్చి ఇంకా స్టార్ట్ చేసి కొత్త బిచ్చగాడికి పొద్దెరగడు అన్నట్టు ఫస్ట్ రోజు చదివేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా నాకు వచ్చేస్తుంది, ఇంకా తగ్గేది లేదు. సెకండ్ రోజు కూడా అలా చదువుతున్నావా లేదా? లాస్ట్గా ఒక డైలాగ్ చెప్తాను. దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ 7 miles. అమెరికాలో ఒక పర్సన్, అతనేంటంటే డైలీ 7 miles నడవాలనుకున్నాడు, నడిచి ఒక ప్లేస్కి టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నాడు. పొద్దున్న లేచాడు, బ్రష్ చేసి టిఫిన్ చేసి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ డే 11 miles నడిచాడు.
11 మైల్స్. సెకండ్ డే మళ్ళీ 9 మైల్స్ నడిచాడు. అంటే పెట్టుకున్న టార్గెట్ కంటే 7 మైల్స్ కంటే ఫస్ట్ డే 4 మైల్స్ ఎక్కువ నడిచాడు, సెకండ్ డే 2 మైల్స్ ఎక్కువ నడిచాడు. 4 + 2 6. థర్డ్ డే ఏం చేశాడంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి 1 మైల్ నడిచాడు. ఫోర్త్ డే ఏం చేశాడంటే ఈరోజు కాదులే, ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు డైరెక్ట్గా ఒక 10 మైల్స్ నడిచేద్దాం, ఇట్లా అనీవెన్గా ఉందని చెప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తాడు. ఫస్ట్ డే 9 మైల్స్ నడిచే కెపాసిటీ ఉన్న 7 మైల్సే నడుస్తాడు, రిమైనింగ్ టైం పని చూసుకుంటాడు. సెకండ్ డే 7 మైల్సే నడుస్తాడు, థర్డ్ డే 7 మైల్సే నడుస్తాడు. ఈ కన్సిస్టీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. అలా కాకుండా ఫస్ట్ డే ఒక ఉత్సాహంతో ఒక మోటివేషన్ వీడియో చూసేసి 10 గంటలు చదివి సెకండ్ డే 6 గంటలు చదివితే దానికి అసలు అర్థమే లేదు. దట్స్ వాట్ ద మీనింగ్. కన్సిస్టెన్సీ ప్రివేల్స్ అలాట్ దాన్ యువర్ టాలెంటు, లక్కు, మీ మెమొరీ, గ్రాస్పింగ్ పవరు ఇవన్నీ ఏం పనిచేయవు. మీకు అవి ఉంటే కొంత అడ్వాంటేజ్ జరుగుతుందేమో కానీ ఈ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అనేది ఉంటే, ఒక డెడికేటెడ్ మైండ్ ఉంటే ఎవడొచ్చినా సరే మనం జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. దట్స్ ఇట్. మీ టార్గెట్ అబౌవ్ 180+. 180+ అనేది మినిమం. సార్ అంతకంటే ఎక్కువ తెచ్చుకోవద్దంటే అది నీ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ ప్రజెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. సో దట్స్ ఇట్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.